హాయ్ త్రిష, కంగ్రాట్స్. ఎట్లా ఉంది దేశం అంతా ఈరోజు గొంగిడి త్రిష ఇదే పేరు మారుమోగిపోతుంది. ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు చేయలేదండి. చాలా హ్యాపీగా ఉంది. ఐ మీన్ 2 సార్లు వరల్డ్ కప్ కొట్టడం, దాని తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కానీ ఏదన్నా చాలా హ్యాపీగా ఉంది. సో ఈసారి త్రిష సెంచరీ చేయడం ఒక పెద్ద రికార్డ్. అసలు ఇప్పటివరకు అండర్-19లో సెంచరీ కూడా లేదు. ఎట్లా అనిపిస్తుంది ఆ రికార్డ్ నీ పేరు పైన ఉండిపోవడం? ఐ మీన్ దానికైతే నాకు ఇప్పటి వరకు వర్డ్స్ లేవు చెప్పడానికి. నాకు ఎప్పుడు దాని గురించి చెప్పిన గూస్ బంప్స్ వస్తున్నాయి. సో అది కొట్టినప్పుడు నాన్న కూడా అక్కడే ఉండటం నాకు ఇంకా స్పెషల్గా ఉండే ఆ మూమెంట్. అంటే ఎట్లా అనిపించింది ఆ టైంలో మీరు సెంచరీ? నాకు మాటలు లేవు. ఈవెన్ ఫైనల్ మ్యాచ్లో కూడా అటు బౌలింగ్లో అదరగొట్టారు, ఈవెన్ బ్యాటింగ్లో కూడా. ఈవెన్ బ్యాటింగ్లో మీరు ఆ టైంలో అక్కడే ఉండి లాస్ట్ రన్ కూడా మీరే చేయడం ఎట్లా అనిపిస్తుంది? అది నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఒకటే అనుకొని వెళ్ళాను, ఈసారి వరల్డ్ కప్కి వెళ్ళేటప్పుడు కూడా లాస్ట్ టైం నేను 3 రన్లు ఉన్నప్పుడు అవుట్ అయ్యాను, ఈసారి అది కొట్టే రావాలని. సో అట్లానే వచ్చా. ఎట్లా ఉండింది ఆ విన్నింగ్ మూమెంట్ ఒకసారి? ఎందుకంటే మీరు లాస్ట్ టైం ఉన్నారు, లాస్ట్ టైం విన్నింగ్ మూమెంట్ వేరే, కానీ ఈసారి అంత స్ట్రగుల్స్తో వెళ్ళారు, లేకపోతే స్కాట్లాండ్ తర్వాత నుంచి మంచి పర్ఫార్మెన్స్ మీ సైడ్ నుంచి చూశారు. సో నీ పైన ఒక ప్రెషర్ ఉండిపోయింది, అప్పటికే ఒక సెంచరీ రికార్డ్ నీ పైన ఉంది కాబట్టి. సో ప్రెషర్ అనేది ఏం తీసుకోలేదు. ఎప్పుడు నేను ఒకటే మైండ్ సెట్తో వెళ్తాను. ప్రతి ఒక్క మ్యాచ్ అది ఫైనల్ అవని ఏదైనా అవని. సో అదే మైండ్ సెట్తో వెళ్ళి ఆడాను అంతే. సో ఫైనల్ తక్కువ స్కోర్ ఉండడం మీకు ఒక అడ్వాంటేజ్గా మారిపోయిందా? లేకపోతే తక్కువ స్కోర్ అయినా కూడా మీరు ఒక ఖచ్చితంగా మేము ఇక్కడ దాకా వచ్చాము, టైటిల్ తీసుకునే వెళ్ళాలి అని ఒక ప్రెషర్ ఏమైనా ఉండిందా? తక్కువ స్కోర్ ఉన్నా ఎక్కువ స్కోర్ ఉన్నా ఐ డోంట్ థింక్ సో. బ్యాటర్ మైండ్ సెట్ చేంజ్ అవుతుందని, ఏదైతే మా రోల్ ఉందో అది మేము ఆడతాము. అండ్ ఎప్పుడు మేము లైట్ తీసుకోలేదు. తక్కువ స్కోర్ ఉన్నా ఎక్కువ స్కోర్ ఉన్నా మేము గెలుస్తామనే వెళ్ళాము, గెలిచాము అంతే. సో త్రిష, ఈరోజు నీ పేరు ఎంత మారుమవుతుందో, మీ నాన్నగారి గురించి కూడా దేశం అంతా మాట్లాడుకుంటుంది. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. మీరేం చెప్తారు మీ నాన్నకి? ఈవెన్ సెంచరీని కూడా తనకి అంకితం చేశారు. ఆయన లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, ముందే చెప్పినట్టు. ప్లస్ ఆ టైంలో ఆయన అక్కడ ఉన్నాడు. నేను ఆయనకు కాకుండా ఇంకెవరికి డెడికేట్ చేయలేను కూడా.